హాయ్ బ్రదర్. హాయ్ సార్. జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగా చేస్తున్నాడా? బాగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా భరత్ అనేసి ఒక ఆయన వస్తున్నాడు. వీళ్ళు ఏమైనా చేస్తున్నారా పనులు? భరత్ అని ఆయన ఇప్పుడు ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేసి. ఈసారి ఎట్లుంటది వాళ్ళిద్దరి మధ్య పోటీ? పోటీ అయితే తీవ్రంగా ఉంటుంది సార్. ఎందుకంటే 8 సార్లు చంద్రబాబు గెలిచాడు కుప్పం అనేసి. సో ఇప్పుడు ముందుసారి చంద్రమౌళి సారు ఉన్నారు, ఇప్పుడు అతని తనయుడు భరత్ సార్ వస్తున్నారు. చేస్తాం సార్, చేస్తూ అభివృద్ధి పనులు అయితే చేస్తా ఉన్నారు. మా ఊర్లో లోకల్ నాయకుల వలన జరుగుతూ ఉండలేదు, కానీ భరత్ సార్ అయితే చేయమంటా ఉన్నారు. మా ఊరు సర్పంచ్ ఎంపీటీసీ అంతా శుద్ధ వరస్ట్, కానీ భరత్ సార్ అయితే అన్ని చెయ్యండి అని చెప్తున్నారు. కానీ ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళ స్వాధీనం పనులు చేసుకుంటా ఉన్నారు. అందువల్ల వాలంటీర్లు అంతా ఎక్సలెంట్ గా చేస్తా ఉన్నారు సార్. టీడీపీ వైసీపీ అని ఏమీ లేకుండా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ లోకల్ నాయకుల వలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పనితీరు అంతా ఎక్సలెంట్. ఈ స్కూల్స్ అంతా డెవలప్ చేస్తున్నాం ఇది అదే అంటున్నారు. అది ఎలా ఉంది అసలు? మా స్కూల్ అయితే అదే సార్, వేరే లెవెల్లో స్కూల్ అయితే బాగా అభివృద్ధి చెందింది. నేను 10 years బ్యాక్ ఆ స్కూల్ అని చదివింది. కింద కూర్చొని చదువుకొని గారు లేకుండా అప్పుడు చంద్రబాబు పరిపాలనే. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ అని చెప్పును, కానీ ఇప్పుడైతే మా పంచాయతీ స్కూల్ అయితే సూపర్ డెవలప్మెంట్ అయింది. దానికైతే నేను ఆల్వేస్ రెస్పెక్ట్ ఇస్తాను సార్. వాళ్ళ కమ్యూనికేషన్స్ ఏమైనా మారిందా? ఇంతకు ముందు మీరు చదివిన దానికి అప్పుడైతే ఇది బాగుండలేదు సార్. ఇప్పుడైతే ఫ్రెష్ గా బయట నుండి తెప్పిస్తా ఉన్నారు కాబట్టి బాగా తింటా ఉన్నారు పిల్లలు. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు కమ్యూనికేషన్స్ ఎలా ఉంది? బాగా ఇంగ్లీష్ అనేది బాగా డెవలప్. అప్పుడంటే తెలుగు మీడియం వలన మేము తెలుగు మీడియం చదివేసి ఇప్పుడు జాబులు ఇంగ్లీష్ మాడేకి రాకుండా చాలా ఇబ్బందులు పడి మేము ఇక్కడ లోకల్లో చేసుకుంటున్నాము. ఈ ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టి చాలా మంచి పని చేసినారు, పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు. జగన్ ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అనేసి అన్నారు, అప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ దానికి ఒప్పుకుంటారు. ఇప్పుడు అందరూ చాలా మంది నేను కూడా సార్ పిల్లలు చదువుతారా చదివేది నెక్స్ట్ ఆ థాట్ అనేది వెరీ గుడ్ పాయింట్. మా ఒపీనియన్ అయితే చెప్తాను సార్. ఇప్పుడు కృష్ణా జలాలు కుప్పం తీసుకొని వచ్చినామనేసి చెప్తున్నారు. అవి నిజంగా వచ్చినాయా లేకపోతే ఏమన్నా? దాని గురించి నాకు తెలియదు సార్, నేను చూడలేదు. ఏం లేదు, కొంతమంది వచ్చినాయనేసి అక్కడ పోయి వీడియో తీస్తున్నారు, కొంతమంది కూర్చొని వీడియో చూపిస్తున్నారు. ఇది అసలు ఏంటి ఫ్యాక్ట్ అసలు తెలియట్లేదు, పబ్లిక్ కి చెప్తామనేసి. వాటర్ అయితే ఆ రోజు వచ్చింది సార్, మేము మళ్ళీ అయితే వెళ్ళలేదు. ఆ రోజు అయితే వచ్చింది వాటర్, మళ్ళీ మేము అటు సైడ్ వెళ్ళలేదు. ఈసారి స్టేట్ పాలిటిక్స్ లో ఎవరు, జగన్ చంద్రబాబు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కంపల్సరీ జగనే గెలవాలి సార్. నా ఓటు అయితే జగన్ కి వేస్తాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసారు కదా, జగన్ ని పాతాలను తొక్కేస్తా అనేసి అంటున్నాడు. ఏంటి దాని మీద మీ ఫీలింగ్ ఏంటి అసలు? సార్ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఆయన ఒక్కడే నిలబడి ఉంటే ఈ రోజు మేము ప్రాణాలు ఇచ్చేకి రెడీ, అన్నిటికీ రెడీ. ఆ చంద్రబాబు పార్టీ అంటే అభివృద్ధి ఉంటారు కదా. ఇప్పుడు టీడీపీలో ఎవరు నీచమైన నాయకులు లేదా, ఎవరు తిన్నోళ్ళు లేదా, ఎవరు లేదా. అటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చాలా తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక్క సీటు గెలవకపోయినా మేము డాడ్ ఫ్యాన్సే. అటు వెళ్ళి మా అభిమానాన్ని అంతా తొక్కేసి కాబట్టి మేము ఆల్వేస్ జగన్ కి ఓటేస్తాం. వాడు వేస్ట్ సార్, నారా లోకేష్ అనేది వేస్ట్. వాడు పనికిరాని విధవ, వాడితే అవసరం లేదు. ఊరికే వేస్ట్ మాటలంతా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది కాబట్టి కుప్పంలో మాత్రం బాగలేదు. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి చంద్రబాబు కదా, అదే ఏమైనా డెవలప్మెంట్ అంతా జరుగుతుందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండే డెవలప్మెంట్ ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళందరూ వచ్చినారు కదా, ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు వన్ సైడ్ రాజకీయం, వన్ సైడ్ జరుగుతూ ఉంది. మీ ఆటో వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తున్నారంట, అంత పడుతున్నాయి? పడతాయి, 10,000 రూపాయలు పడతాయి. 40 ఆటోలు ఉన్నాయి, 3 మందికి పడింది. 1 నెల తర్వాత ఆర్టీఓ వాళ్ళు వచ్చి బండ్లు పెట్టుకుని ఫైన్ వేసుకుంటారు. ఆ డబ్బులకు పైన 5,000 6,000 చేతి తీసి కట్టాల్సి వస్తుంది. పెన్షన్లు అన్ని వస్తున్నాయి? పెన్షన్ల గురించి మనము అంత ఐడియా లేదు. విలేజెస్ లో ఈ 1,200 గజాలు ఉండే ఇంట్లో వాళ్ళకి పెన్షన్ కట్టు, మళ్ళీ 200 యూనిట్ పైన పోయిండే కరెంట్ ఛార్జ్ ఉండే వాళ్ళకి పెన్షన్ కట్టు, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? 100% చంద్రబాబు గెలుస్తారు. హాయ్ బ్రదర్. హాయ్. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన చెప్పాలంటే ఇంతకు ముందు చంద్రబాబు లాగా చేయట్లేదు ఆయన. పేదలు అంటే అందరూ పేదల విధంగానే చూస్తున్నాడు. వీళ్ళు సపరేట్ వాళ్ళు సపరేట్ అనంతా ఎప్పుడు చూడలే ఆయన. బట్ ఇక్కడ ఉన్న సర్పంచ్ వల్ల ఎంపీటీసీ వల్ల ఒక కారణాల వల్ల కొంచెం డౌన్ చేయొచ్చు, కానీ అయినా కూడా ఎగ్జాక్ట్ గా జగనే గెలుస్తాడు. కుప్పంలో భరత్ అనే గెలుస్తాడు. ఈసారి మంచి పనులు చేస్తున్నాడు భరత్. మంచి జరిగింది కాబట్టి మేము చెప్తున్నాము. జరగకుండా ఉంటే మేము ఇప్పుడు నాకు 27 ఏళ్ల వయసు, 27 ఏళ్ల వయసులో ఈ విధంగా పారాడుతున్నాం. ఎక్కడెక్కడో ఏమేమి జరుగుతుంది అనేది తెలుస్తుంది మాకు. కానీ ఇక్కడ ఎలా ఉంది, బయట ఎక్కడ ఎలా ఉంది, తెలంగాణలో అవుట్ ఆఫ్ ఏరియాస్ లో
ఈ మన ఏపీలో ఎలా ఉంది అనేసి కొంత థాట్ అనేది వస్తుంది ఎవరికైనా. ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడు కరోనా టైంలో మనకి వాలంటీర్స్ బాగా హెల్ప్ చేసినారు, ఆశా వర్కర్లు బాగా పనిచేసినారు. ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా పనిచేసినారా? ఈ స్కూల్స్ జగన్ మేజర్ గా చెప్తుండేది వచ్చి వైసీపీ వాళ్ళందరూ మేము స్కూల్స్ బాగా డెవలప్ చేస్తున్నాం, యంగ్స్టర్స్ అంతా వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు సూపర్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు మీ సైడ్ మొత్తం ఈ ఏరియాలో అంతా స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇంగ్లీష్ లో నిజంగా పిల్లలందరూ మాట్లాడుతున్నారా? వాళ్ళ ఫుడ్ అవంతా ఎట్లున్నాయి? ఫుడ్ అయితే మేము ఉన్నప్పుడు వైట్ రైస్, రసము, సాంబార్ వేస్తూ ఉంటారు అంతే. ఇప్పుడైతే రోజుకో ఫుడ్, రోజుకో ఇది ఆ విధంగా తీసుకువచ్చి అన్ని సౌకర్యాలు స్కూల్లో, బాత్రూమ్, టాయిలెట్స్ కానీ, మళ్ళీ బెంచ్లు ప్లస్ ఏమరా అంటే టేబుల్స్ వేస్తారు కదా, బోర్డ్స్ రాయడానికి, మేమంతా ఇది ఎత్తేసి దుద్దేసి రాస్తా ఉంటుంది. ఇప్పుడు అట్లా ఏం లే, అట్లే దీంట్లోనే రాసేది, క్లియర్ చేస్తామంటే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడుతున్నారు పిల్లలు? అంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు 3 years కదా అవుతా ఉంది కరోనా వచ్చి, ఇంకొక 3-4 years అయిన తర్వాత మీకే తెలుస్తుంది. నమస్తేనా. నమస్తే. చంద్రబాబు, జగన్ ఈసారి ఎవరు సీఎం అవుతారు? జగన్ పరిపాలన ఎలా ఉంది? అయితే పర్వాలేదు, అయినా పర్వాలే. మెయిన్ రూట్లో వచ్చి మాకు రోడ్లంతా బాగా సౌకర్యం చేసినట్టు చంద్రబాబు నాయుడు. ఆ కాలు కూడా చేపించే బిల్డింగ్ పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడు పర్వాలేదు, కాలు నీళ్ళు కొంచెం ఇచ్చే పింఛని 3,000 దగ్గర ఎగ్గొచ్చి పెట్టినాడు. ఈ రైతు భరోసా అది చేస్తాడు. ఇద్దరు పర్వాలేదు, ఊరికి చెప్పకూడదు మనం. పాపం ఒక అన్నం తీసి మీరు తినలేదు అనకూడదు. ఇద్దరు పర్వాలేదు సార్. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? అది చెప్పగలరు సార్. ఊర్లో అంతా ఏమంటున్నారు? ఇట్లా అట్లా ఈక్వల్గా ఉంది. అవునా? ఏమో ఈసారి అందరూ జగన్ ని తొక్కేస్తామనేసి ఇట్లనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. అదంతా జరిగిన పని. పవన్ కళ్యాణ్కి ఎవరో పొరికిసిన వాళ్ళు 10 మంది ఉంటారు. చంద్రబాబు, జగన్ వాళ్ళు పెద్ద పార్టీల వాళ్ళది. ఇది వాలంటీర్లు అంతా బాగా పనిచేస్తున్నారా? అదంతా పర్వాలేదు, బాగా చేస్తున్నారు. రెడీగా ఉండాలి ఇప్పుడు ఆఫీసులో. పింఛను ఎత్తుకొచ్చి ఊళ్ళో ఇస్తారు. అన్ని పర్వాలేదు, ఊరికి మనం ఆపదం చెప్పుకోవడం మనం. బాగా చేస్తున్నారు. ఈసారి ఎవరు గెలుస్తారని సార్? మాది పంచాయతీ ఎలక్షన్ నడిస్తే కూడా మేము మాది 5,000 మంది ఓట్లు సిద్ధార్థంగా చేస్తాం. నీకు అర్థము, ఆయనకి అర్థము. ఇది కూడా అంతే, ఓపెన్గా చెప్పేస్తాం. ఇది కూడా అంతే, నీకు అర్థము, ఆయనకి అర్థం. మీకైతే బానే ఉంది జగన్ పరిపాలన అయితే? పర్వాలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా, పిల్లలంతా బాగున్నారా, సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనాలు అంతా పెడుతున్నారు? ఇదే కోరిన భోజనము బాగా చేసినాడు. అది నేను కూడా పోతాను. ఇది మా జమీన్ ఇదే. అంటి పండ్లు, కోడిగుడ్లు, రాయి గంజి, ఒక నాటికి ఒక రకం అన్నము. చిన్నవాళ్ళ కొరకు బాగా చూస్తారు పాపం. బాగా చదువుకుంటున్నారు పిల్లలంతా? పర్వాలేదు, 9 మంది వచ్చారు ఇట్లా టీచర్లు. పర్వాలేదు. ఎంత డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిండ్రే, ఎన్ని పుల్లు భోజనాలు. పిల్లలు ఇంగ్లీష్ లో ఏమన్నా మాట్లాడుతున్నారా? చిన్న చిన్న పిల్లలు ఇక్కడ తెలుగు నేను మాట్లాడిన అర్థం ఇంగ్లీషే. అవునా? అన్ని భాషలు జరిపిస్తాయి, హిందీ తరగతి జరిపిస్తా ఉన్నారు. 9 మంది ఉండే టీచర్లు దాంట్లో. ప్రిన్సిపాల్ ఒకడు మాత్రము కొత్తగా వచ్చిండాడు. టీచర్లు పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు 7 మంది ఉండేది. పర్వాలే. చూడు, ఒక బిడ్డను కూడా బయట చేయలేదు. ఇప్పుడు ఉంది స్కూల్లో, ఒక బిడ్డను కూడా బయట వెళ్ళలేదు. ఎంతో సౌకర్యాలు పర్వాలే. సుమారు ఇప్పుడు ఈ స్కూల్తో వాళ్ళకి మిగిలి అన్నము దినం 20 మంది తింటారు నాయకుల వాళ్ళు. అన్నీ పర్వాలేదు, ఊరికి అప్పటి చెప్పుకోవద్దు మనము. హాయ్ బ్రదర్స్. హలో. హాయ్ బ్రదర్. సీఎం జగన్ కుప్పంలో ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? చేస్తున్నారండి. చేస్తున్నారా? మాకైతే అందింది. ఎవరి పాలన బాగుంది? చంద్రబాబుది బాగుందా, జగన్ది బాగుందా? జగన్దే బాగుంది. జగన్దే బాగుందా? ఈసారి ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తారు. జగనే గెలుస్తారా? అవునా? ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసినారు కదా, ఖచ్చితంగా ఓడిస్తామనేసి అంటున్నారు. అదైతే చెప్పలేము, కానీ జగన్కి ఈసారి లేడీస్ కి మంచి పనులంతా ఎక్కువ చేసినాడు కాబట్టి ఈసారి జగనే వస్తాడని. మీరంతా యంగ్స్టర్స్ కదా, మీరందరూ డిగ్రీస్ కంప్లీట్ చేశారు, జాబులు లేవు. జాబులు గురించి ఏంటి అసలు? ఏమైనా జగన్ ఫర్దర్ ప్లాన్ ఏమైనా తీసుకున్నారా? మీకు ఎలా ఉంది ఇప్పుడు? అదైతే తెలియదు, కానీ ఇక్కడ ఈ కుప్పంలో ఫ్యాక్టరీ లేనందువల్ల అందరూ రాజకీయాల వైపు ఒకరి దగ్గర పనిచేసేలాగా వెళ్ళిపోతున్నారు. అండగా వాళ్ళ చేతిలో ఉండి రోడీజము అది ఇది అనేసి మంచి ఫ్యాక్టరీలో పడి వాళ్ళకి పనికిని కరెక్ట్గా దొరికితే ఈ రాజకీయం ఇటు నడిచేలే. ఇక్కడ అంత ఇది ఉండదు, అందరికన్నా కుప్పం ఇదే.
అది ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ లేదు, ఏం లేదు, అంతా పోతే బెంగళూరు పోవాలి పనికి. అదే ఒక 10 ఫ్యాక్టరీలు 5 ఫ్యాక్టరీలు అలా ఉంటే అందరూ పనికి పోయేవాళ్ళు, అంతా చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఉండేది. వాళ్ళకి పని దొరికితే ఎవరు రాజకీయ వెనకాల తిరుగుతారు? ఎవరు తిరుగుతారు కదా. ఈ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? కరెక్ట్ గానే పనిచేస్తున్నారు, పెన్షన్లు అంతా బాగా ఇస్తున్నారు కరెక్ట్ గా. స్కూల్స్ అంతా జగన్ వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేస్తున్నామని అన్నారు. అవును. కుప్పంలో ఎలా ఉంది అసలు? ప్రతి దగ్గర అన్ని బాగా చేసినాడు. బాగా చేసినారు. అన్ని ఇప్పుడు మేము చదువుకున్న స్కూల్ ఇక్కడే ఉండేది. అప్పుడు ఉన్నప్పుడు 2 రూమ్లు ఉండింది. ఇప్పుడు మేము డిగ్రీ చదివింది కుప్పంలో, ఆ కాలేజ్ లాగా ఉంది ఇది, అంత పెద్దగా కట్టించినాడు. ఓకే. మధ్యాహ్నం భోజనాలు ఇవంతా అంటారు కదా, అవును. బాగా పెడుతున్నారా? బాగానే పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అనేసి అంటున్నారు. మీకు తెలిసిన పిల్లలు కానీ మేము ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, ఇప్పుడు ఉండే పిల్లలంతా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. మేము బీకామ్ ఇంటర్ చదివినప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఉండే పిల్లలు బాగా ఇంగ్లీష్ అంతా బాగా మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఓకే. ఈసారి కుప్పంలో భరత్ ఏమన్నా కొంచెం ప్రభావం చూపిస్తాడా? భరత్ అనేది గట్టి పోటీనే ఉంది ఈసారి, చెప్పలేము రాజకీయం ఎలా అని చెప్పి. ఇప్పుడు కృష్ణా వాటర్ ఇక్కడికి వస్తుంది, కుప్పంకి వచ్చింది అనేసి అంటున్నారు. అది అవును. నిజమేనా? అది వదిలినారు వాటర్, అయితే మేము వెళ్ళి చూడలేదు. కానీ ఈ దీంతో యూట్యూబ్లో దాంతో దీంతో కొంతమంది వదిలినారని, కొంతమంది వదలలేదనేసి, ఆగిపోయింది వాటర్ అనేసి అంటా ఉన్నారు. అది ఖచ్చితంగా నిజమో తప్పైతే తెలియదు మనకి. మీరైతే చూడలేదు ఇంకా. ఓకే. రీసెంట్ గా జగన్ వచ్చినాడు కదా, అవును. ఈసారి భరత్ గెలిపించండి, అవును, మంచి మంత్రిగా పోస్ట్ ఇస్తాము అనేసి అన్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏమన్నా ఈసారి ఆయన ఇప్పుడు గెలిపించాలని ఒకే రాజకీయం వచ్చే బదులు ఒకే ఎమ్మెల్యే ఉండే దానికి ఇది లేదు, వేస్ట్ అలా ఉండడం. మారుతా ఉంటే పోటీ అనేది వస్తుంది. నేను చేస్తా, నీకంటే ఎక్కువ చేస్తా, నీకంటే ఎక్కువ చేస్తా అనే వాళ్ళు వస్తా ఉంటే బాగుంటుంది. ఒక్క నిమిషం బ్రదర్, ఏం చెప్పాలనుకుంటా ఉన్నానంటే, పొలిటీషియన్స్ మంచివాళ్ళే, చంద్రబాబు నాయుడు మంచివాడే, జగన్మోహన్ రెడ్డి మంచివాడే. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయి 4.5 years అయింది. 4.5 years నుంచి పింఛన్కి అప్లై చేస్తూ ఉంటే ఏదో ఒక రీజన్ చెప్పి 6 months నుంచి వస్తుంది పింఛన్. ఈ లాస్ట్ 6 months 4 years పింఛన్ కావాలనే ఆపినారో, లేకపోతే ఇంకొక రీజనో నాకైతే తెలియదు. ఇప్పుడు మళ్ళీ అదేం కాలనీలు పట్టా ఇచ్చారనేసి మేమేం చేస్తాం, ఇంట్లో లేడీస్ ఉన్నారు, మాకు వసతి లేదు, మేము బాధపడ్డాము, అప్పు చేసాము, ఉండే నగలు ఇంకా మా చెల్లి కోసం పెట్టుకున్న నగలే తీసుకుపోయి తాకట్టు పెట్టుకున్నాము, అన్ని మా కష్టం మేము పడి ఇల్లు కట్టుకున్నాం. ఎందుకు ఒక రీజన్ అది వచ్చిందంటే, కాలనీలో డబ్బులు కానీ అకౌంట్లో పడిందంటే వాళ్ళకి అప్పు తీర్చొచ్చు అని ఒక ధైర్యానికి మేము చేసాము. అది కాలనీలు పట్టా వచ్చిన తర్వాత మేము ఇంకా అప్లై చేస్తామని వెళ్ళినప్పుడు మీరు ఇల్లే కట్టేశారు, మీకు ఎలా అప్రూవ్ అవుతుంది? అంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు ముందు చెప్పారు, అందరూ రాజకీయ నాయకులు అందరూ చెప్పారు, మీకు వసతి లేదు, ఆడపిల్లలు ఉన్నారు, మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకున్న తర్వాత మేము పెట్టించే బాధ్యత మాది ఉంది, మేము పెట్టిస్తాము అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మాటలు మారుస్తున్నారు. రాజకీయం అనేది నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయం పర్ఫెక్ట్గా లేదు, రాజకీయం వేస్ట్. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఏ ప్రభుత్వం అయినా రాని డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఒక 4 ఫ్యాక్టరీలు కానీ, ఒక కంపెనీలు కానీ ఏదో ఒకటి పెట్టి 10 మందికి ఉద్యోగం. ఇప్పుడు కుప్పం సరౌండింగ్స్ అంటే ఇది బార్డర్, తమిళనాడుకు కర్ణాటకకు బార్డర్. ఇక్కడ మోస్ట్లీ 100% ఉంటే ఇందులో 70% పీపుల్స్ వచ్చేసి కర్ణాటకలో వెళ్ళి కష్టపడుతున్నారు. వాళ్ళ జీవనోపాధి, ఆ జీవనోపాధి వాళ్ళ జీవనోపాధి అక్కడ వెళ్ళి పని చేసే బదులు ఇక్కడే ఏదైనా పని చేసుకొని. చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు సార్, అదైతే ఇల్లు అయితే లేదు, కట్టుకుంటున్నారు అనేసి, కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది అనేసి టాక్ ఉంది, అంత మాత్రం తెలిసింది మాకు. రోడ్లంతా ఎలా ఉన్నాయి సార్? అది చంద్రబాబు నాయుడు మెయిన్ వచ్చేసి ఏమన్నా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఒకే ఒక డెవలప్మెంట్, రోడ్ ఒకటే. చంద్రబాబు నాయుడు కూడా మేమే అడుగుతాం, ఒక యూత్ అడుగుతా ఉన్న క్వశ్చన్ ఏమంటే కూడా 35 సంవత్సరాలు కంటిన్యూ ఎమ్మెల్యే, 14 సంవత్సరాలేమో సీఎంగా ఉన్నారు. ఒక కాన్స్టిట్యున్సీ, తన కాన్స్టిట్యున్సీ అంటే ఏమైనా చేయొచ్చు, ఎంత డెవలప్ అన్నా చేయవచ్చు, ఎన్ని కంపెనీలన్నా పెట్టచ్చు. ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అప్రాక్సిమేట్గా 2 years ఏమో ఉన్నారు, 2.5 years ఏమో ఉన్నారు. ఆయన పెట్టిండే కొన్ని పథకాలు కూడా అక్కడ నడుమూరు దగ్గర స్కూల్ కానీ, అలాంటి ఒక మండలానికి ఒక్కొక్క స్కూల్ కానీ, దానివల్ల బాగా డెవలప్ అయినారు. ఎందుకంటే ఒక ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్, ఇంకా మేము డైలీ ట్రావెలింగ్ చేసే మా పరిస్థితి బాగాలేదు, వాళ్ళు వెళ్ళి చదువుకొని అనేసి కొన్ని రోజులైనా బాగా చేసినారు. ఒక సీఎంగా ఉన్ని కూడా ఇంత డెవలప్మెంట్, ఓన్లీ రోడ్లు ఒకటే డెవలప్మెంట్, ఇంకేం డెవలప్మెంట్ లేదు. అవును, అదొకటే, రోడ్లు అయితే 100%, ఇంకేం డెవలప్మెంట్ లేదు. కుప్పంలో ఫ్యాక్టరీలు పడితే గానీ ఎవరు కానీ రాజకీయాల వెంట ఎవరు తిరిగే వాళ్ళు ఎవరైతే లేరు.
ఎవరు పని పాట లేకుండా ఇంకేడపై బయట కష్టపడేదని అంతా రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతా ఉన్నారే కానీ ఫ్యాక్టరీలు అనేది పడేసి పని దొరికితే కంపల్సరీ ఈ రాజకీయమే అసలు పని చేయదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళు ఇక్కడ అందరూ చదివిన వాళ్ళే, 99% అంతా చదివిన వాళ్ళే, అంతా డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళే చేస్తున్నాను. వచ్చే ఇప్పుడు ఎట్లుంది కుప్పంలో అసలు చంద్రబాబు గెలుస్తాడా? భరత్కి ఏమన్నా ఈసారి ఛాన్స్ ఇస్తారా? కానీ భరత్ అయితే ఈసారి బాగా కష్టపడతా ఉన్నాడు. అవును. కుప్పంలో అయితే భరత్ అయితే ఈసారి భరత్ full గా బాగా కష్టపడుతున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ ఖచ్చితంగా కష్టపడతా లక్ష ఉన్నారంటే మెజారిటీ వాళ్ళ అంటున్నారు. గొడవలు. గట్టి పోటీ అయితే ఉంటది. ఈసారి జగన్ ఎక్కువ మందికి డైరెక్ట్ గా అమౌంట్ వేసి చాలా మంచి పని చేస్తున్నారు. ఈసారి ఎందుకంటే అయితే కొంచెం అయితే తప్పే. జగన్ కుప్పంలో వచ్చేసి ఓవరాల్ గా స్టేట్ అంతా ఏపీ స్టేట్ లో ఏపీ స్టేట్ వైజ్ గా తీసుకుంటే కూడా 175 సీట్లు ఉంటే లాస్ట్ టైం 151 ఏమో వచ్చింది. జగన్ 151 సీట్లు. ఏమంటే యూత్ కి జాబ్స్ వదలలేదు, ఆ ఒక్కటే మైనస్ పాయింట్. ఇంక మొత్తము అంత అదంతా దాని దృష్టిలో పెట్టుకోకుండా మా సరౌండింగ్స్ మేము బయట వెళ్ళి చదివాము, అక్కడ తిరుపతిలో చదివాము, నెల్లూరులో చదివాము. అక్కడ మా సర్కిల్ ఎక్కువ. మా సర్కిల్ ప్రకారం చూసుకుంటే 175 సీట్లో లాస్ట్ టైం 150 వచ్చింది. ఈసారి 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలుస్తాం మేమే సీఎం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. మా అందాజ్ ప్రకారం అయితే 175 సీట్లు ఉంటే లాస్ట్ టైం 150 ఉంది. ఒక 50 సీట్లు పోయినా కానీ 100 సీట్లతో అయినా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది. మా కుప్పంలో అయితే ఈసారి భరత్ అయితే బాగా కష్టపడతా ఉన్నాడు. కానీ టీడీపీ గెలుస్తుంది అన్నట్లే ఉంది. ఇంకా ఓవరాల్ గా ఈ జగన్ అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పేదానికి నాకు తెలిసిన వరకు టీడీపీ వస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా ఓవరాల్ గా పైన ఆ. ఏపీ స్టేట్ లో. ఆ. ఓకే. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అది వీళ్ళందరూ waste. కలుస్తున్నారు కదా. అది వేస్ట్. ఇప్పుడు అభిమానమే. ఇప్పుడు అభిమానంగా ఓటు ఎవరు వేయలు. ఇంతకు ముందే ఎలక్షన్ లో చూసుకోండి, టీడీపీకి చంద్రబాబు నాయుడు డెడ్ ఆపోజిట్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. డెడ్ ఆపోజిట్. ఆయన ఏం చేశారు, ఆయన ఏం ఇచ్చేసారు అది చేశారని మాట్లాడారు. ఇప్పుడు జెండాలు మార్చుకున్నంత మాత్రం ఓట్లు వేరు కదా. ఇప్పుడు జగన్ ని పాతాలని తొక్కేస్తా అనేసి అంటున్నాడు పవన్ కళ్యాణ్. అవుతుంది అంటారా? సార్ జగన్ పాతాలని తొక్కేస్తామంటే అది మాటల్లో మనం 100 అయినా మాట్లాడుకోవచ్చు. మాటలు మనం 100 మాట్లాడుకోవచ్చు సార్. అది ఆయన కానీ ఒక గుర్తింపు, ఆయన అనేసి ఒక సీఎం క్యాండిడేట్ ఎన్ని పథకాలు పెట్టినాడో మోస్ట్లీ ఆయన పెట్టిన పథకాల్లో 90% కంప్లీట్ చేశారు. 90%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టాడు. ఫస్ట్ లాస్ట్ టైం మెయిన్ ఏమంటే అదేంపది డోక్రా రుణమాఫీ అని చెప్పారు, రైతు రుణమాఫీ అని చెప్పారు. ఏం చేశారు? లాస్ట్ కి ఒక ఇంటికి ₹1,00,000 పోయింది, ఒక ఇంటికి 10,000 పోయింది, ఇంకొక ఇంటికి 3,000 పోయింది, కొన్ని ఇంటికి ఏం పోలే. అదంతా ఏ ప్రభుత్వం అయినా కానీ 100% వాళ్ళు ఇచ్చిండే మేనిఫెస్టో ఎప్పుడు కంప్లీట్ చేయరు. ఈ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 90% చేశారు. 90% చేశారు. చేయకుండా ఉండేది ఒకటంటే మద్యపాన పూర్తి నిషేధం అనే పథకం, అది ఒక్కటి చేయలేదు తప్పించి మిగిలింది ప్రతి ఒక్కటి చేశారు. అమ్మఒడి ఇస్తున్నారు, మళ్ళీ 40 సంవత్సరాలు వాళ్ళకి 18,000 సంవత్సరానికి అది ఇస్తున్నారు. అది రైతు భరోసా అనేసి రైతు భరోసా పడతా ఉంది, పిఎం కిసాన్ పడతా ఉంది. అన్ని ఆల్మోస్ట్ మొత్తం ఆయన చెప్పిన పథకాలన్నీ మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ ఒక ముస్లామి కూడా బతుకుతా ఉంది. నాకు నా కొడుకు చూడకపోయినా, నా కూతురు చూడకపోయినా ఆయన ఇచ్చే రోజుకు ₹100 కూలి 3 పూట్లు ఆరాంగా చేసుకొని తినొచ్చు. ఇచ్చే ₹3,000 పెన్షన్ 100% సాటిస్ఫైగా తినొచ్చు ఆమె, ఎవరి మీద డిపెండ్ కాకుండా. ఎందుకంటే ముందు పెన్షన్ కోసం ముందు క్యూలో కొట్లాడుకునేవాళ్ళు, నాది ముందు నీది ముందు అనేసి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. 1వ తేదీ అయితే ఖచ్చితంగా డోర్ దగ్గరికి. నాకు 4 సంవత్సరాలు రాకుండా అది బాధేం లేదు, మేము ఉన్నాం కష్టపడతాం, ఎట్టో ఒకటి అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి కరెక్ట్గా 1వ తేదీ మధ్యాహ్నం 10-12 గంటల లోపల ఆమె తెచ్చి స్తంభం పెట్టుకొని డబ్బులు ఇచ్చేసేది. ఇలాంటిది ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఈ ప్రభుత్వంలో ఏమి అంటే మంచిది జరిగింది, డైరెక్ట్ గా హ్యాండ్కే చేతికి డబ్బులు వస్తుంది. ఆ ప్రభుత్వంలో నాయకులతో ఇంకా పోయి అంతా వచ్చే లోపల ఏదో కొంచెం వస్తా ఉండే. ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ గా హ్యాండ్ కి బ్యాంక్ లో వచ్చి పడినట్లు అమౌంట్ ఈ ప్రభుత్వంలో అది మంచి పని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మా కుప్పం నియోజకవర్గాలు పెద్ద మనుషులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు చూస్తున్నా కానీ ఖచ్చితంగా మన ఊరు మన కుప్పం డెవలప్మెంట్ అయ్యే కోసం, నిరుద్యోగాల కోసం ఒక 2-3 ఫ్యాక్టరీలు కానీ, ఒక 2-3 కంపెనీలు కానీ దయచేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.